ప్రైజ్ ద లార్డ్. చిక్కులో బిట్టు 7 పాపములు రెండవ భాగం. మనిషిని సర్వనాశనము చేసే పాపాలలో కోపము ఒక ముఖ్యమైన పాపము. ఈ పాపము మానవులందరూ చేసేదే. చంటి పిల్లవాడు సైతము కోపము వస్తే పాలు త్రాగడం మానివేసి మారము చేస్తాడు. చిన్న పిల్లవానికి కోపము వస్తే ఇంటిలిపాదిని గాబరా చేస్తాడు. ఇల్లారికి కోపం వస్తే తల కట్టుకొని పడుకుంటుంది. భర్తకు కోపం వస్తే ఆకలి లేదంటాడు. ఈ విధంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదొక సమయంలో ఈ కోప రోగము వస్తూనే ఉంటుంది. కోపము వలన హృదయంలో వేదన, గృహములో భేదాలు, సంఘములో విరోధం, దేశంలో కల్లోలం ఉద్భవిస్తాయి. గాలి, తుఫాను వంటి కుటుంబ కలహాల వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అడ్డు అదుపు లేని ఉద్రేకాల వలన వ్యాపార సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా కోప తాపాల వలన స్నేహ సంబంధాలు కూడా తెగిపోతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కయీను కోపం వలన తన సొంత తమ్ముడైన ఏబేలుని హత్య చేశాడు. మోషే కోపం వలన వాగ్దాన దేశమైన కానానును చూడలేకపోయాడు. షిమ్యోను, లేవి కోపం వలన నరహంతకులుగా మారి కుటుంబానికి అవమానాన్ని తీసుకుని వచ్చారు. అంతేకాకుండా సౌలులో కలిగిన అసూయను బట్టి దావీదు మీద కోపగించి చంపాలనుకున్నాడు, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాద స్థితిని కోల్పోయాడు. అంటే కోపము మనకి ఏ రకమైన ప్రయోజనాన్ని చేకూర్చదు, కానీ కోపము వలన బాధ, అశాంతి మనకి కలుగుతాయి. ఇటువంటి కోపము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణమని. అంతేకాకుండా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది కోపాన్ని జయించలేమని చెప్పి బాధపడుతూ ఉంటారు, కానీ ప్లూటార్క్ అనే గ్రీకు వేదాంతి ఈ విధంగా అన్నాడు: అసలు బాగుపడాలని కోరిక ఉండాలే గాని కోప రోగము బాగుపడని రోగము కాదని. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బట్టి కోపాన్ని ఎలా జయించగలమంటే, యోసేపు వలె క్షమించడం నేర్చుకోవాలి. అన్నా వలె మనలో బాధ కలిగినప్పుడు మనను బాధ పెట్టే వారి మీద మనము కోపపడక, బాధపడక ఆ బాధను దేవుని దగ్గర మాత్రమే తెలియజేయగలగాలి. అంతేకాకుండా దావీదు వలె నాబాలు వంటి వారి మీద కోపము కలిగినప్పుడు అబీగైలు లాంటి వారి మంచి సలహాను విని ఆలోచించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. అంతేకాకుండా సహనము, ఓర్పు, సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఇలా ఉన్నప్పుడే కోపాన్ని జయించి దేవుని నీతిని నెరవేర్చగలం. ఆమేన్.